అందుకే ఇవాళ ఏదైతే తప్పుడు రాతలు రాసి ఎవడు లేకుండా ఎవడు చెప్పకుండా దానికి అమ్మ ఎవడో చెప్పకుండా ఆధారం లేకుండా రాసిన రాతల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులోనైనా ఇటువంటి వేసేటప్పుడు ఆ మీడియా హౌసెస్ మీరు బాధ్యతగా ఉండాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు వీళ్ళని పిచ్చి వాళ్ళు అనుకోవాలన్నా మంచి వాళ్ళు అనుకోవాలన్నా ఈ మాటలు మాట్లాడే వాళ్ళని బంద్ అయింది. ఇప్పుడు హలో వస్తుందా? ఈ ఒక తెలివి తక్కువ తనంతోనో మూర్ఖత్వంతోనో వస్తున్న మాటలు. ఆయన కమిషన్ తప్పుపడతారా? వెంటనే అరెస్ట్ చేయాలి. కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ ఉంది. కేసీఆర్ ఎమ్మడి అరెస్ట్ చేయాలి. ఇక మొత్తం మేమేది ఈ రాష్ట్రాన్ని ఆక్రమించాలి అన్న ఆతృత కనబడుతుంది. 5 ఏళ్ల నుంచి మేము చెప్తూనే ఉన్నాం, బండి సంజయ్ రేవంత్ రెడ్డి వేరువేరు కాదు, కాంగ్రెస్ బీజేపీలు ఒక్కటే ఈ రాష్ట్రంలో, ఇద్దరు కలిసే కేసీఆర్ పైన కుట్ర చేస్తున్నారు అనే విషయం మేము ఏదైతే చెప్తున్నామో దానికి ఇంకా మరో తార్కాణం బండి సంజయ్ మాట. బండి సంజయ్ కనీస జ్ఞానం లేదు. ఒక జడ్జినే మార్చమని అడిగే హక్కు ఒక నేరారోపితుడికి ఉంటుంది, ఒక నిందితుడికి ఉంటుంది. గా విషయం కూడా కనీస పరిజ్ఞానం లేనివాడు బండి సంజయ్. ఇంకా గొప్ప మేధావులు వీళ్ళు, మర్చిపోవాలి ప్రజలు. ఏంది వాళ్ళు చెప్తుంది? ప్రధానమైంది వాళ్ళ భద్రాద్రి విషయంలో వాళ్ళ ఆబ్జెక్షన్ ఏంది? కేవలం సూపర్ క్రిటికల్ టెక్నాలజీ అనేది వాడితే కొంచెం పొగ తక్కువ వచ్చేది, 1 కిలో 2 కిలోల బొగ్గు తక్కువ ఖర్చు అయ్యేది, దానివల్ల రోజుకు 1 కిలో బొగ్గు ఎక్కువ కాలితే 25 ఏళ్లలో 8,000 కిలోలు కాలేది అని చెప్పి కాకి లెక్కలేసి ఏదో ప్రజలు పక్కదో పట్టించి మాట్లాడుతున్నారు. నేను ఒకటే మాట అడుగుతున్నా, ప్రత్యేకించి హైదరాబాద్ ప్రజలు, నగరాల ప్రజలు, పట్టణాల ప్రజలు, మీరు ఒకవేళ హైదరాబాద్లో రోజుకు 2,000 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంది, 1,000 మెగావాట్ల విద్యుత్ తక్కువై హైదరాబాద్లో విద్యుత్ కోతలుంటే మీరు అనుభవించిన క్షోభ, ప్రతిరోజు లక్షల జనరేటర్లు ఏ షాపుకు పోయినా సాయంత్రం కాగానే మొదలైన జనరేటర్ల వృధా, వాటి చప్పుడు వల్ల వచ్చిన శబ్ద కాలుష్యం ఎంత, వాటి పొగ వల్ల వచ్చిన, వాటి కార్బన్స్ వల్ల వచ్చిన వాయు కాలుష్యం ఎంత, ఆ పొగ పీల్చుకోవడం ద్వారా ఆ షాపులో ఉన్న ప్రజలు, ఆ షాపు నుంచి నచ్చిన ప్రజలు ఎన్ని లక్షల మంది తెలియకుండానే పరోక్షంగా క్యాన్సర్ బాధన పడి ఉంటారు. ఇవాళ గత కొన్ని సంవత్సరాలుగా ఆ విద్యుత్ ఉత్పత్తితోని అది హైదరాబాద్ తీసుకురావడం వల్ల ఆగిపోయిన జనరేటర్లు, ఆగిపోయిన కాలుష్యం, దీనివల్ల మనకు నష్టం జరిగిందా లాభం జరిగిందా ఒకసారి ఆలోచించండి. ఒక 1080 మెగావాట్ల విద్యుత్తు ఎక్కడనో మనుగూరులో ఉత్పత్తి అయితే ఆ విద్యుత్ వచ్చి హైదరాబాద్లో ఉన్న లక్షలాది జనరేటర్లను ఆపేస్తే అది మనకు లాభం జరిగిందా నష్టం జరిగిందా? ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించండి. వీళ్ళు మాట్లాడుతున్న దుర్మార్గం ఎట్లా ఉంది, ఎంత దుర్మార్గంగా తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టాలని చెప్పి ఏ రకంగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇటువంటి మేధావులను ఒకసారి అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. హైదరాబాద్కే కనుక 1000 మెగావాట్లు తక్కువ పడితే రోజుకు 4 గంటల విద్యుత్ కోతలు విధిస్తే సాయంత్రం పూట 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎన్ని లక్షల జనరేటర్లు నడవాలి, ఎన్ని కార్బన్స్ ఉత్పత్తి కావాలి, ఎంత పొగ రావాలి,
ఎన్ని లక్షల మంది ఆ శబ్ద కాలుష్యానికి బలి కావాలి. అక్కడెక్కడో ఒక 4-5 కిలోల బుక్ ఎక్కువ వాడిరు, సూపర్ క్రిటికల్ పెట్టకుండా సబ్ క్రిటికల్ పెట్టడం వల్ల. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, దానివల్ల ఏదో బొగ్గు కొంత ఖర్చు ఎక్కువైతుంది రోజుకింత, దానివల్ల 25 ఏళ్లలో ఇన్ని లక్షలు 2 కోట్లు ఖర్చు అయినాయి, నష్టమవుతుందని చెప్తున్నారు. కానీ నేనేం చెప్తున్నా అంటే సూపర్ క్రిటికల్ అనేది 7-8 ఏళ్ళలో 10 ఏళ్ళకో పూర్తి అవుతుంది.